ఇప్పుడు కంపెనీ అనేది సరిగ్గా పర్ఫామ్ చేయలేదు అంటే వాళ్ళు మళ్ళీ రిటర్న్గా ఇంట్రెస్ట్ పే చేస్తారో లేదా అనేది కానీ డౌటే. అలానే మన డబ్బుల్ని రిటర్న్ ఇస్తారో అనేది లేదు అనేది కానీ పెద్ద డౌటే. అందుకనే ప్రైవేట్ కంపెనీస్లో క్రెడిట్ రిస్క్ అనేది ఉంటుందన్నమాట. జంక్ బాండ్ స్కీమ్స్. జంక్ అనే పేరులోనే ఉంది చెత్త అని. ఇన్స్ట్రుమెంట్స్లో అయితే ఇంట్రెస్ట్ ఏంటి అనేది చేంజ్ అవుతూ ఉంటుందో అటువంటి హలో ఎవ్రీవన్, మ్యూచువల్ ఫండ్ కోర్స్ థర్డ్ ఎపిసోడ్కి మీకు స్వాగతం. లాస్ట్ ఎపిసోడ్లో మనం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఉండే టైప్స్ గురించి తెలుసుకున్నాం. ఈ ఎపిసోడ్లో మనం డెప్ట్ మ్యూచువల్ ఫండ్లో ఉండే టైప్స్ గురించి అలానే అదర్ టైప్స్ గురించి తెలుసుకుందాం. గిల్ట్ ఫండ్స్, డైవర్సిఫైడ్ డెప్ట్ ఫండ్, జంక్ బాండ్ స్కీమ్స్, ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్స్, ఫ్లోటింగ్ రేట్ ఫండ్స్, లిక్విడ్ ఫండ్స్. సరే పదండి, ఫస్ట్ గిల్ట్ ఫండ్స్ గురించి తెలుసుకుందాం. గిల్ట్ ఫండ్స్ గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. ట్రెజరీ బిల్స్, గవర్నమెంట్ బాండ్స్ వీటిలో ఇన్వెస్ట్ చేస్తారనమాట. గిల్ట్ ఫండ్ ఇన్వెస్ట్ చేసే వాటిలో మెచ్యూరిటీ పీరియడ్ అనేది 3 to 5 years వరకు ఉంటుందన్నమాట. ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్లో క్రెడిట్ రిస్క్ అనేది ఉండదన్నమాట. గవర్నమెంట్ బాండ్స్ ద్వారా లేదా గవర్నమెంట్ సెక్యూరిటీస్ ద్వారా ప్రజల దగ్గర నుండి డబ్బులు తీసుకునింది అంటే ఆ డబ్బుల్ని వాళ్ళకి రిటర్న్గా ఇంట్రెస్ట్తో పాటు రిటర్న్ చేయాలన్నమాట. ఇలా ఇంట్రెస్ట్తో పాటు రిటర్న్ చేయకుండా ఉండడం అనేది ఏ గవర్నమెంట్ బాండ్స్లో లేదా స్కీమ్స్లో ఎక్కడా జరగదు. అందుకే ఇక్కడ క్రెడిట్ రిస్క్ అనేది ఉండదన్నమాట. అలానే ఏదైనా ఒక ప్రైవేట్ కంపెనీ తన కార్పొరేట్ బాండ్ ద్వారా ప్రజల దగ్గర నుండి డబ్బులు తీసుకునింది అంటే వాటిల్లో క్రెడిట్ రిస్క్ అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు కంపెనీ అనేది సరిగ్గా పర్ఫామ్ చేయలేదు అంటే వాళ్ళు మళ్ళీ రిటర్న్గా ఇంట్రెస్ట్ పే చేస్తారో లేదా అనేది కానీ డౌటే. అలానే మన డబ్బుల్ని రిటర్న్ ఇస్తారో అనేది లేదు అనేది కానీ పెద్ద డౌటే. అందుకనే ప్రైవేట్ కంపెనీస్లో క్రెడిట్ రిస్క్ అనేది ఉంటుందన్నమాట. అదే గవర్నమెంట్ బాండ్స్లో, గవర్నమెంట్ సెక్యూరిటీస్లో చూసుకున్నారు అంటే ఈ రిస్క్ అనేది ఉండదన్నమాట. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, ఒక గవర్నమెంట్ బాండ్ ఉంది. ఆ గవర్నమెంట్ బాండ్ యొక్క మెచ్యూరిటీ పీరియడ్ వచ్చేసి 5 years, అలానే ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 8% అనుకుందాం. మీరు ఈ గవర్నమెంట్ బాండ్లో 10,000 ఇన్వెస్ట్ చేశారు అని అనుకోండి. అప్ టు మెచ్యూరిటీ పీరియడ్ వరకు అంటే 5 years వరకు ప్రతి ఇయర్ మీకు 8% అనేది రిటర్న్స్ వస్తూ ఉంటుందన్నమాట ఈ 10,000కి. అలానే ఈ 5 years అయిపోయిన తర్వాత మీ ఇన్కమ్ని కానీ మీకు రిటర్న్ చేసేస్తారనమాట. ఇలాగ గవర్నమెంట్ బాండ్స్ అనేటివి వర్క్ అవుతూ ఉంటాయి. మీలో ఎవరైతే గిల్ట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. మీ డబ్బులు అనేది మెచ్యూరిటీ పీరియడ్ వరకు అక్కడే ఇన్వెస్ట్ చేసి ఉంచాలన్నమాట. డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్లో నెక్స్ట్ టైప్ వచ్చేసి డైవర్సిఫైడ్ డెప్ట్ ఫండ్. డైవర్సిఫైడ్ డెప్ట్ ఫండ్ అనేది బోత్ గవర్నమెంట్ సెక్యూరిటీస్లో అలానే నాన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్లో రెండిట్లో ఇన్వెస్ట్ చేస్తారనమాట. గవర్నమెంట్ బాండ్స్, ట్రెజరీ బిల్స్, వాటితో పాటు కార్పొరేట్ బాండ్స్, డిబెంచర్స్, కమర్షియల్ పేపర్స్ వీటిలో కానీ ఇన్వెస్ట్ చేస్తారనమాట. ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఏవైతే ఉంటాయో వాటిలో క్రెడిట్ రిస్క్ అనేది ఉండదన్నమాట. అలానే నాన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఏవైతే ఉంటాయో కార్పొరేట్ బాండ్స్, డిబెంచర్స్, కమర్షియల్ పేపర్స్ వీటిలో క్రెడిట్ రిస్క్ అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే గవర్నమెంట్ అనేది ఎటువంటి డిఫాల్ట్ మిస్టేక్స్ అనేది చేయదు. అలానే కార్పొరేట్ కంపెనీస్లో ఏమైనా డిఫాల్ట్ మిస్టేక్స్ చేసే ఛాన్సెస్ హైగా ఉంటాయన్నమాట. అందుకనే ఈ క్రెడిట్ రిస్క్ ద్వారా అలానే ఈ నాన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ద్వారా ఈ డైవర్సిఫైడ్ డెప్ట్ ఫండ్ అనేది చాలా రిస్కీగా తయారైపోయింది అనమాట. డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్లో నెక్స్ట్ టైప్ వచ్చేసి జంక్ బాండ్ స్కీమ్స్. జంక్ అనే పేరులోనే ఉంది చెత్త అని. జంక్ బాండ్ స్కీమ్స్లో హై డిఫాల్ట్ రిస్క్ అనేది ఉంటుందన్నమాట. ఈ హై డిఫాల్ట్ రిస్క్ ఉండడం వల్ల ఏ ఇన్వెస్టర్ కానీ ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రాడు. ఈ ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయడం కోసం ఈ జంక్ బాండ్ స్కీమ్స్లో నీకు ఇంట్రెస్ట్ రేట్ అనేది కానీ హైగానే ఇస్తారనమాట. ఈ జంక్ బాండ్ స్కీమ్స్లో హై డిఫాల్ట్ రిస్క్ అనేది ఉంటుంది కాబట్టి ఇవి చాలా రిస్కీ స్కీమ్స్గా మారిపోయిందనమాట. డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్లో నెక్స్ట్ టైప్ వచ్చేసి ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్స్. ఈ ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్స్ తెలుసుకోవడానికి ముందు క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్ అలానే ఓపెన్ ఎండెడ్ ఫండ్ గురించి తెలుసుకోవాలన్నమాట. వీటి గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అలానే నెక్స్ట్ ఎపిసోడ్లో వీటి గురించి తెలుసుకున్నప్పుడే ఈ ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్స్ గురించి కానీ డీటెయిల్గా తెలుసుకుందాం. గుర్తుపెట్టుకోండి, ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్స్ అనేవి కానీ డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్లో ఒక టైప్ అనేసి. డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్లో నెక్స్ట్ టైప్ వచ్చేసి ఫ్లోటింగ్ రేట్ ఫండ్స్. ఈ ఫ్లోటింగ్ రేట్ ఫండ్స్ అనేవి ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారంటే ఏ డెప్ట్ ఇన్స్ట్రుమెంట్స్లో అయితే ఇంట్రెస్ట్ రేట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందో అటువంటి డెప్ట్ ఇన్స్ట్రుమెంట్స్లో ఇన్వెస్ట్ చేస్తారనమాట. ఈ డెప్ట్ ఇన్స్ట్రుమెంట్స్లో ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎలా చేంజ్ అవుతుందంటే మార్కెట్ రేట్ యొక్క కండిషన్స్ ద్వారా ఇంట్రెస్ట్ రేట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇలా ఇంట్రెస్ట్ రేట్ చేంజ్ అయ్యే డెప్ట్ ఇన్స్ట్రుమెంట్స్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాటిని వచ్చేసి ఫ్లోటింగ్ రేట్ ఫండ్స్ అని అంటారనమాట. ఫ్లోటింగ్ రేట్ ఫండ్స్లో ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ అనేది ఉండదన్నమాట. మార్కెట్ కండిషన్స్ ద్వారా ఈ ఫ్లోటింగ్ రేట్ ఇంట్రెస్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. అందుకనే ఇది కానీ రిస్క్గా మారిపోయిందనమాట. ఎందుకంటే ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ అనేది మార్కెట్ పైన డిపెండ్ అవుతుందన్నమాట. డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్లో నెక్స్ట్ టైప్ వచ్చేసి లిక్విడ్ ఫండ్స్. ఈ లిక్విడ్ ఫండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫండ్స్ అనమాట. ఈ లిక్విడ్ ఫండ్స్ని మనీ మార్కెట్ ఫండ్స్ అని కానీ అంటారు. ఈ లిక్విడ్ ఫండ్స్ అనేటివి షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం బాగా వర్క్ అవుతుందన్నమాట. ఈ లిక్విడ్ ఫండ్స్లో మెచ్యూరిటీ పీరియడ్ అనేది తక్కువగా ఉంటుందన్నమాట. అబౌట్ 91 days వరకు ఉంటుందన్నమాట. అంటే 3 months వరకు ఉంటుంది. ఈ లిక్విడ్ ఫండ్స్ అనేది మెయిన్లీ షార్ట్ టర్మ్ కోసం బాగా వర్క్ అవుతున్నాయి అన్నమాట.
ఇందులో లాకిన్ పీరియడ్ అనేది ఉండదన్నమాట. మీరు 1 మంత్ లేదా 2 మంత్స్ ఇన్వెస్ట్ చేసి తర్వాత మీ డబ్బుని మీరు రిటర్న్ తీసుకోవచ్చు అనమాట. ఇది ఇందులో బెస్ట్ అనమాట. మన దగ్గర కొంచెం డబ్బులుంది. ఆ డబ్బులనేది నాకు 2-3 మంత్స్ తర్వాత కావాలి అని అనుకున్నప్పుడు మనం మెయిన్లీ సేవింగ్స్ అకౌంట్లో వేస్తామన్నమాట. కానీ మనం సేవింగ్స్ అకౌంట్ కంటే ఈ లిక్విడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసాము అంటే మనకి ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది వస్తుందన్నమాట. ఈ లిక్విడ్ ఫండ్ అనేది సేవింగ్స్ అకౌంట్కి మంచి ఆల్టర్నేటివ్ అనమాట. కొన్ని రోజుల వరకైనా కొన్ని నెలల వరకైనా ఇందులో డబ్బులు మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు లిక్విడ్ ఫండ్స్ అనేటివి 1 వీక్ వరకు, 1 మంత్ వరకు, అలానే 3 మంత్స్, 6 మంత్స్, 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్, 5 ఇయర్స్ వరకు ఎంత మంచి రిటర్న్స్ ఇచ్చారో ఇక్కడ చూసుకోవచ్చు మీరు. నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం హైబ్రిడ్ ఫండ్స్ గురించి. ఈ హైబ్రిడ్ ఫండ్స్ అనేటివి రెండిట్లో డెబ్ట్ అండ్ ఈక్విటీ రెండిట్లో ఇన్వెస్ట్ చేస్తారనమాట. ఈ హైబ్రిడ్ ఫండ్స్లో మళ్ళీ నెక్స్ట్ 3 టైప్స్ ఉన్నాయన్నమాట. బ్యాలెన్స్డ్ ఫండ్, మంత్లీ ఇన్కమ్ ప్లాన్, క్యాపిటల్ ప్రొటెక్టెడ్ స్కీమ్. ఫస్ట్లీ మనం తెలుసుకుందాం బ్యాలెన్స్డ్ ఫండ్ గురించి. బ్యాలెన్స్డ్ ఫండ్ అనేది బోత్ ఈక్విటీ అండ్ డెబ్ట్లో రెండిట్లో ఇన్వెస్ట్ చేస్తుందన్నమాట. ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసిన దాంట్లో గ్రోత్ కోసం ఆశిస్తుంది, అలానే డెబ్ట్లో ఇన్వెస్ట్ చేసిన దాంట్లో స్టెబిలిటీ కోసం ఆశిస్తారన్నమాట. ఈ బ్యాలెన్స్డ్ ఫండ్లో 65% అనేది ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తారు, అలానే 35% అనేది డెబ్ట్లో ఇన్వెస్ట్ చేస్తారనమాట. ఇలా మీరు ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల మీరు మీ రిస్క్ని తగ్గించుకోవచ్చు అనమాట. ఎవరైతే రిస్క్ని తగ్గించుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. అలానే మీరు ఇలా బోత్ ఈక్విటీ అండ్ డెబ్ట్ రెండిట్లో ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల మీరు ట్యాక్స్ బెనిఫిట్స్ కానీ పొందుతారన్నమాట. ఈ ట్యాక్స్ బెనిఫిట్స్ ఎలా పొందుతారు, ఏ మ్యూచువల్ ఫండ్స్లో ట్యాక్స్లు ఎలా ఉంటాయి అనేది మనం రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం. హైబ్రిడ్ ఫండ్స్లో నెక్స్ట్ టైప్ వచ్చేసి ఎంఐపి, మంత్లీ ఇన్కమ్ ప్లాన్. ఈ మంత్లీ ఇన్కమ్ ప్లాన్లో కూడా బోత్ ఈక్విటీ అండ్ డెబ్ట్లో రెండిట్లో ఇన్వెస్ట్ చేస్తారు. కానీ ఇక్కడ మెజారిటీ ఆఫ్ ది పర్సన్ ఈ డెబ్ట్లో ఇన్వెస్ట్ చేస్తారు, అలానే లెస్% అనేది ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తారనమాట. ఈక్విటీలో అబౌట్ 10-32% ఇన్వెస్ట్ చేస్తారు, మిగిలినంతా డెబ్ట్లో ఇన్వెస్ట్ చేస్తారనమాట. అలానే మంత్లీ ఇన్కమ్ ప్లాన్లో మంత్లీ బేసిస్ ద్వారా డివిడెండ్ పైన డిపెండ్ అయ్యి కూడా ఉంటాయన్నమాట. ఈ డివిడెండ్ అనేది ప్రతిసారి రెగ్యులర్గా ఇస్తారు అని ఆశించలేమన్నమాట. హైబ్రిడ్ ఫండ్లో నెక్స్ట్ టైప్ వచ్చేసి క్యాపిటల్ ప్రొటెక్టెడ్ స్కీమ్స్ అనమాట. ఈ క్యాపిటల్ ప్రొటెక్టెడ్ స్కీమ్స్ గురించి తెలుసుకోవడానికి ముందు మీరు క్లోజ్ ఎండెడ్ ఫండ్ గురించి తెలుసుకోవాలి. వీటి గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చింది అని ఆశిస్తున్నాం. మా ఈ వీడియోకి అలానే మా ఎఫర్ట్స్కి ఎంత రేటింగ్ ఇస్తారో 5కి కామెంట్స్లో తెలపండి. అలానే ఈ వీడియోని ఒక లైక్ వేసుకుంటూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి.